వాళ్ళు అడుగుతుంది ఏమన్నా కొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని వెంటనే పరిష్కారం చేయండి. ఇంకా మేము కొంతమ్మ కోరికలు కోరుతాం, అర్థం ఉంటుందా? ఏం కోరికలు అండి నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్ ఉంటాయి? తమాషనా? అర్థం ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, 10 మంది తిరిగిన కూడా జెండా పాతచ్చు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఒక ఆర్టీసీలో ఒక్కరే తెలంగాణ తీసినట్టు చెప్పబడుతుంది. ఒక ఆర్టీసీలో ఒక్కరే తెలంగాణ తీసినట్టు చెప్పబడుతుంది. ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని మా పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారండి నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాడితే గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంబద్ధమైనటువంటి, అసంభవమైనటువంటి, అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టు. అది నినాదం అనండి నాకు అర్థం కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు